రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసికొనును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కుకొని ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటెన్నటికీ నశించదు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా భక్తిల కోరికలను తీర్చకము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తినడలా వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలముల్లోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపరచుకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడిననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. సహోదరి సహోదరులారా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తమ భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురు, బలము చేత ఎవడునూ జయమునందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలముల నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దుల నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగుజేయును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టు అయిన అనుభవజ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను గురించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినట్లా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, బీదలకు నిరీక్షణ కలుగునని అక్రమము నోరు మూసుకొనునని దుష్టులు నిన్ను మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురని, దరిద్రులు నిత్యము మరుబడుదురని, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటెన్నటికీ నశించిందని నీవు తెలియజేశావు. తని నీకు స్తుతులు. దేవా, మేము నీ సన్నిధిలో నివసించుచు నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ దృష్టికి నీతిగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీకు లోబడి ఉంటూ మా మటుకు మేము పూర్ణ జాగ్రత్త గల వారమై ఉండుటకు సహాయము దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.